సో అబ్రాడ్కి వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్ అంటే వెళ్ళే ముందు ఇంగ్లీష్ అనేది వెరీ ఇంపార్టెంట్. వెళ్ళిన తర్వాత డూస్ ఏంటి కంపల్సరీ చేయాలి? సో డూస్ ఏంటంటే అక్కడ కెనడా లా ప్రకారంగా కొన్ని ఎనీ కంట్రీ ఒక సర్టన్ అవర్స్ ఉంటుంది అంతే. 40 అవర్స్ పర్ వీక్, 20 అవర్స్ పర్ వీక్ నువ్వు మాత్రం జాబ్ చేయాలి. ఆ 20 అవర్సే నువ్వు జాబ్ చేస్తే నీకేం ప్రాబ్లం ఉండదు. మన వాళ్ళు ఏంటంటే మోర్ దెన్ దట్ వర్క్ చేస్తారు, క్యాష్ జాబ్ చేస్తుంటారు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు పేకి అంతా. సో ఇవి తెలిసినప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి వాళ్ళకి. తెలియకుంటే ఎవరు పట్టించుకోరు, తెలిసినప్పుడు దే హ్యావ్ టు ఫేస్ ఏ ప్రాబ్లమ్స్. అది అవును. ఇంకోటి ఏంటంటే లేట్ నైట్ అవర్స్, అమెరికా ఎస్పెషల్లీ అమెరికా ఇట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అవి సేఫ్టీ జోన్స్ చూసుకోవాలి. మనకు జాబే కాదు కదా, జాబే కాదు కదా నీకు లైఫ్. జాబ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతేగాని ఇట్స్ నాట్ లైఫ్. సో నైట్ ఎక్కడ నైట్ లైఫ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది, మంచిగా ఉందా, వాట్ టైప్ ఆఫ్ జాబ్ ఐమ్ డూయింగ్, అలోన్గా ఉన్నానా, నాకు థ్రెట్ ఉంటుందా లైఫ్కు, దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద సర్కమ్స్టాన్సెస్ కూడా తెలిసి ఉండాలి. అది పోతే అది స్టడీ చేయాలి, లేదంటే తెలియనప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ను లేకుంటే వాళ్ళ ఎవరు సీనియర్స్ను అడిగి తెలుసుకోవాలి. ఆపర్చునిటీస్ కూడా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ లోకల్ ఏరియాలో ఎక్కడ సేఫ్టీ ఏరియా అది తెలుసుకొని ఆ జాబ్స్ తీసుకుంటే బెటర్. కొంతమంది ఏంటంటే క్యాష్ జాబ్స్ అని ఇట్లని సేఫ్టీ ఏరియాస్ కాకుండా కూడా వెళ్తుంటారు. అక్కడ గన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది యూఎస్లో కూడా. సో వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్, యూ హ్యావ్ టు బి వెరీ సేఫ్.